సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశ మహిళల యొక్క ఆలోచన విధానం నేను ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం అవుతుంది. నేను ఉత్తరం మిమ్మల్ని ఓడినందుకు రాలే, రేపే ఓట్లున్నాక నాకు ఓట్లు అయిన మళ్ళీ నీరని అడిగేందుకు రాలే. మీ మంచితనం మీకు తెలియదు. మీ మంచితనాన్ని మీరు గుర్తిస్తే ఖచ్చితంగా మీరు మాకంటే గొప్ప నాయకులు ఎదుగుతారు. మాకంటే గొప్పగా మాట్లాడేటువంటి అక్క చెల్లెళ్ళు ఈ వేదిక ముందు చాలా మంది ఉన్నారు. హనుమంతుని శక్తి తెలియదని చెప్తారు. సీతమ్మ వారిని అడవిలోంచి రావణాసురుడు ఎత్తపోయినాక సీతమ్మ తల్లి ఏడుందని వెతకడానికి వానర సైన్యం బయలుదేరినప్పుడు అందరూ తిరుగుతూ చివరికి సముద్రం వద్దకు వచ్చిన తర్వాత సముద్రాన్ని దాటి లంకకి ఎవరు పోవాలంటే ఎట్లా పోవాలంటే అందరిలో హనుమంతుడు కూడా అల్లే నిల్చొని ఉన్నాడు. అప్పుడు మిగతా సైన్యం అంతా చెప్తుంది, హనుమంత నీకు బలం బాగుంది, నువ్వు దాటగలుగుతావు, నువ్వు దాటగలుగుతావు అని మిగతా సైన్యం అంతా చెప్పినప్పుడు హనుమంతుడికి తనలో శక్తి తన గుర్తు తెచ్చుకొని హనుమంతుడు భారతదేశం నుంచి లంకకి దాటగలిగాడు. అట్లా మా అక్క చెల్లెళ్ళకున్న శక్తి వాళ్ళకి తెలియదు. మీ అందరి శక్తి హనుమంతుడి కంటే గొప్ప శక్తి. కానీ మిమ్మల్ని మీరు ఆయన చూస్తలే బిడ్డ, నా కొడుకు బాగా చదువుతున్నాడు, వాడు చెప్తాడు ఇక నాకెందుకు అని మిమ్మల్ని మీరు వంటిట్లో కన్ఫైన్ చేసుకుంటే మీకు అవసరం ఉన్నటువంటి చట్టాలు వస్తలేవు. పొద్దుగా లేచి పేపర్ చూస్తే, పొద్దుకి ఇంటికి పోయి టీవీ పెడితే చూసే వార్తల్ని చూస్తే కళ్ళకి వెళ్ళి నీళ్లు వస్తాయి. మరి వీటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీరు లీడర్లు ఎదిగినప్పుడు మాత్రమే ఈ సమాజం మీకు భయపడుతుంది, మీకు రక్షణ దొరుకుతుంది అనేటువంటి ఆలోచన దయచేసి మీరు అందరూ చేయాలి. అన్న మా ఆయన చూసుకుంటాడు, నాకెందుకంటే కష్టమవుతుంది. సమాజంలో సగం మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక 4-5 పేర్లు చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు. మలావతి పూర్ణ ఒక చెల్లె 10వ తరగతి చదువుకుంటూ మంచు కొండలు లెక్కాలే, హిమాలయాలు లెక్కాలని కలగన్నది. ఓ గిరిజన తాండాలో ఉండాల్సిన బిడ్డ మలావతి పూర్ణ 15 ఏళ్ళంటే ఇంకప్పటికి అమ్మాయికి ఏం తెలియదు. ఎవరెస్ట్ లాంటి పర్వతాలని అధిరోహించాలని కలగన్నది. ఎక్కిందా? అప్పుడే ఎక్కింది. మలావతి పూర్ణ 15 ఏళ్లకే హిమాలయాలను ఎక్కేంత గొప్ప శక్తి ఆలోచన వచ్చింది. ఎంతుంటదమ్మా 15 ఏళ్ళ బిడ్డ అంటే? పంపిస్తారా మీరు హిమాలయ పర్వతాలు ఎక్కుతా అంటే? అమ్మో నా బిడ్డ మధ్యలో గడ్డగడుతుంది, అస్సలు మా పాట. స్కూల్ పోకమంటేనే చెప్తారు మీరు, ఏసీ ఉందా మీ స్కూల్లో? స్కూల్ పోయే బస్సులో ఏసీ ఉందా? ఏం చేస్తున్నాం మనం? పిల్లల్ని పోల్ట్రీ ఫామ్ కోళ్ళని తయారు చేస్తా ఉన్నాం. అవునా? పోల్ట్రీ ఫామ్ కోడి చెట్టులకి వెళ్ళి బయటకు ఎండకు వచ్చింది అనుకో, బతుకుతుందా? 10 నిమిషాల్లో ఫినిష్. అదే మీ పెరట్లలో ఇంటెంట్గా కోళ్ళు పెరుగుతాయా? కోడి అంటే తెలుసా? అంటే మా అక్కడ కోళ్ళు కూడా జరిగాయా? తెలుసా? రెండో చేతులెత్తు. అందరికీ తెలుసా? సో మరి ఇంట్లో పెరిగే కోడి ఇంట్లోకి వెళ్ళి బయటికి వదిలేస్తే పిల్లల తల్లి కోడి 10 పిల్లల్ని తీసుకొని పెరట్లో పోతుంది. ఆ పిల్లల్ని ఎత్తపోయినందుకో గద్దను, వాటిని చంపినందుకో నాగుంబావు వచ్చిందనుకో, ఇంతంతనే ఉండొచ్చు తల్లి కోడి. కానీ తన పిల్లలకు అన్యాయం జరుగుతుందంటే అది నాగుంబావుతోటైనా కొట్లాడుతుంది, గద్దతోటైనా కొట్లాడుతుంది, తన పిల్లల్ని కాపాడుకుంటుంది. అంటే తల్లి శక్తి ఎంత గొప్పదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. కాంగ్రెస్ చెప్తుంది మేము సోనియమ్మని లీడర్ చేసినాం, మేము ఇందిరమ్మని లీడర్ చేసినామని చెప్తుంది. ఇందిరమ్మ లీడర్ ఎందుకైంది? జవహర్లాల్ నెహ్రూ బిడ్డ గిడికి వచ్చిన అది కేవలం భారతీయ జనతా పార్టీ తోటి మాత్రమే సాధ్యమవుతుందని నమ్మి రేపటి ప్రపంచానికి 33% మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముందడుగేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవ ఊర్లో సామెత చెప్తాం, ఏనుగు పోతుంటే ఏమైంది? అప్పుడు మెదగోళ్ళు ఇంత అమాయకంగా పోతారు. ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతాయి, మొరగయ్యా. అట్లే మన గల్లీలో కూడా కొన్ని కుక్కలు మరుగుడు స్టార్ట్ అయింది. అవ్వ పిల్లగాన్ని స్కూల్కి పంపించి 2 మటన్ ముక్కలు చికెన్ ముక్కలు బాగా సర్దిగట్టి పంపిందనుకో, కొడుకు మీద ప్రేమ కొద్ది పిల్లలు బాక్స్ తీసుకొని నడుచుకుంటూ పోతుంటే ఆ వాసనకి ఏం ఎంబడబడతాయి? కుక్కలు ఎంబడబడతాయి. ఈ పిల్లగాడు ఉరికితే ఆ కుక్కలు ఎంబడబడని జరుగుతూ ఉంటాయి. కానీ ఆగి పిల్లగాడి కింద చేయనట్టింది అనుకో, కుక్కలన్నీ ఏం చేస్తాయి? తోకముడి చెట్లకు మారిపోతాయి. అప్పుడు ఈ సమాజం కూడా ఎట్లాంటిదే. మీరు భయపడితే భయపట్టిస్తుంది. ఎవరొస్తాడో రా అని చెప్పి రేపు నడుము కొంగు చుట్టిందనుకో మా రాజవర్గ చీపిరి బట్టి ఎవరైనా వస్తాడా గల్లీలో? అప్పుడే రారా? మొత్తం రామాయణం తిన్నాక మా అక్కలు రాముడికి సీతేమైందని అంటున్నారు. గట్టిగా చెప్పాలి మీరు.
భయపడ్డారా? అట్లే మీరు కూడా మీ శక్తిని మీరు గుర్తించుకొని ముందుకు పోతే ఖచ్చితంగా భారతదేశం అన్ని రంగాలలో ఎదుగుతుంది. ఒక ఆడబిడ్డ చదువుకుంటే, ఒక ఆడబిడ్డ తెలివి కలదైతే కూర ఏమి వండాలి, ఏ కూరలు ఏమయ్యాలనేది మీకు తెలిసినంత మాకు తెలియదు. తెలుసా? ఏ కష్టాలైనా ఏ ఇబ్బందులైనా ఎదుర్కొని నిలబడేటువంటి శక్తి మాకంటే మా మాతృమూర్తులలో అక్క చెల్లెళ్ళలో ఎక్కువ ఉంటుంది. నిజంగా మీరే ధైర్యవంతులు కాదా? అది మీకు తెలియదు. తన భర్త ప్రాణాన్ని తీసుకొని పోతున్నటువంటి యువ ధర్మరాజుకు అడ్డంపై నిలబడి అవసరం ఉంటే నా ప్రాణం తీసుకోపోవని నా భర్తను వదిలిపెట్టుకొని యువ ధర్మరాజుతో కూడా యుద్ధం చేశారు. ఎవరు? సావిత్రి. అవునా? అప్పుడు అదంత ధైర్యం ఉండాలి. మీరు ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకోమని మీ అందరి వెనకాల మిమ్మల్ని నడిపేందుకు మనందరి ప్రధానమంత్రి, ప్రపంచానికే మార్గదర్శనం చేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు వచ్చే ఎలక్షన్లలో 133 మందిని మహిళల్ని ఎమ్మెల్యేలని ఎంపీలు చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఈ బిల్లు తీసుకొస్తుంటే రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గల్లీలో కూర్చొని అంటున్నాడు, డీలిమిటేషన్ ఎట్లయితుంది, నేను రాని అంటున్నాడు. అయితేనా? నరేంద్ర మోడీ గారు నామే శక్తి గింతున్నోనికి ఉంటుందా? ఆపగలుగుతారా రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించుకో. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే కంటే ముందు, నీకంటే ముందున్న ముఖ్యమంత్రి కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన, 5 ఏళ్ళు మంచిగానే ఉండే. రెండోసారి గెలవగానే కళ్ళు నెత్తికెక్కి అహంకారం వచ్చి మోడీ నెయ్యి, జనతా నెయ్యి, ఏ నెయ్యి, ఓ నెయ్యి రేటు ఎగిరెగిరి పడ్డాడు. ఎంగిల్ ఇస్తారాక ఎక్కువ ఎగురుతుందంట. అవునా? అట్లే సారు బాగా ఎగిరి పడ్డాడు. ఏడుంది అలా ఎంగిల్ ఇస్తారాకు పామోదులో గేటు తలుపులు పెట్టుకొని బయటికి కొట్టుకోకుండా తనని తానే కాపాడుకునే పరిస్థితి వచ్చింది. అందుకని రేవంత్ రెడ్డి గారు నీకంటే ముందు చాలా మంది వచ్చారు, రేపు నీ తర్వాత కూడా చాలా మంది వస్తారు. ఏనుగు పోతే కుక్కలు మొరిగినట్టు చాలా మంది మొరుగుతారు. మొరిగిన ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏనుగుకు లేదు. ఏనుగు తన లక్ష్యం చేరుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. ఆ లక్ష్యాన్ని నరేంద్ర మోడీ గారు చేరుకుంటారు. ఒక్క రేవంత్ రెడ్డి గారు 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా రేపు ఎల్లుండి భారత పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్ పాస్ అవుతుంది. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్ పాస్ అవుతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో, ఎన్ని మేఘాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా గంట ఆలస్యం అవుతుండొచ్చు సూర్యుడు అప్పుడు, కానీ సూర్యుడు రాక మానడు. నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో పాస్ చేసుకొని 19వ తారీఖు తర్వాత మళ్ళొకసారి మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తా. ఎందుకంటే మీ ఓట్లతో గెలిచిపోయినటువంటి ఎంపీగా అంత గొప్ప చర్చలో భాగస్వాములైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు తప్పకుండా మళ్ళొకసారి బిల్ పాస్ చేసిన తర్వాత మేము ముందుకు వస్తామని మక్కాజలందరికీ కూడా సవినయంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.